హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాల్టి క్లాస్లో ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. యాక్టివ్ వాయిస్ మీద అదేవిధంగా ప్యాసివ్ వాయిస్ మీద ఒక చిన్న ఎక్సర్సైజ్ అయితే ఇవాల్టి క్లాస్లో చేద్దాం. అర్థమైందా లర్నర్స్? వీ స్టార్టెడ్ ద గేమ్ అనే వాక్యము యాక్టివ్ వాయిస్లో ఉందా, ప్యాసివ్ వాయిస్లో ఉందా అనేది మనము కనుక్కోవాలి. అర్థమైందా? వీ స్టార్టెడ్ ద గేమ్ అనే వాక్యము ఏ సెంటెన్స్లో ఉంది అనేది చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఇచ్చిన వెంటనే ఒకసారి సెంటెన్స్ని చదవాలి. వీ స్టార్టెడ్ ద గేమ్. నెక్స్ట్ వాక్యంలో సబ్జెక్ట్ ఏది, వర్బ్ ఏది, ఆబ్జెక్ట్ ఏది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందా? వి అనేది సబ్జెక్ట్ అవుతుంది, స్టార్టెడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. అర్థమైందా? ద గేమ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ వి అవుతుంది, వర్బ్ అనేది స్టార్టెడ్ అవుతుంది, ఆబ్జెక్ట్ ద గేమ్ అవుతుంది. ఈ వాక్యం అనేది సింపుల్ పాస్ట్లో ఉంది. అర్థమైందా? ఈ ఇచ్చిన వాక్యము సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. యాక్టివ్ వాయిస్ అంటే ఏమిటి? సబ్జెక్ట్ ప్లేస్లోనే ఉండాలి, వర్బ్ ప్లేస్లోనే ఉండాలి, అదేవిధంగా వర్బ్లో ఎటువంటి చేంజెస్ ఉండకూడదు, అదేవిధంగా ఆబ్జెక్ట్ స్థానంలోనే ఉండాలి. అలా ఉంటే ఆ వాక్యము యాక్టివ్ వాయిస్ యొక్క వాక్యం అవుతుంది కదా. సో ఇక్కడ చూడండి, ఈ వాక్యం వచ్చేసి యాక్టివ్ వాయిస్లో ఉందా, ప్యాసివ్ వాయిస్లో ఉందా అంటే ఈ వాక్యము యాక్టివ్ వాయిస్లో ఉంది. ఎలా అంటే సబ్జెక్ట్ ప్లేస్లోనే ఉంది, స్టార్టెడ్ అనేది వర్బ్ కదా, అంటే వర్బ్లో ఎటువంటి చేంజెస్ లేదు అంటే అర్థం ఏంటి? ప్యాసివ్ వాయిస్లో వాక్యం ఎలా ఉంటుంది? హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, హెల్పింగ్ వర్బ్ పక్కన V3 వర్బ్ ఉంటుంది కదా, హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది. అదేవిధంగా బై అనే ప్రిపోజిషన్ కూడా ఉంటుంది. సో బై అనే ప్రిపోజిషన్ వచ్చిందంటే ఖచ్చితంగా అది ప్యాసివ్ వాయిస్ వాక్యం అవుతుంది అనేది మనము గుర్తించాలి కదా. సో ఇక్కడ బై అనే ప్రిపోజిషన్ లేదు, అదేవిధంగా హెల్పింగ్ వర్బ్ కూడా లేదు. డైరెక్ట్ ఇక్కడ స్టార్టెడ్ అనే V2 వర్బ్ మాత్రమే ఉంది కదా, స్టార్టెడ్ అనే V2 వర్బ్ మాత్రమే ఉంది. సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ మాత్రమే ఉంది. కాబట్టి ఈ వాక్యం అనేది యాక్టివ్ వాయిస్ యొక్క వాక్యం అవుతుంది. అర్థమైందా? ఈ వాక్యము వీ స్టార్టెడ్ ద గేమ్ అనే వాక్యము యాక్టివ్ వాయిస్ యొక్క వాక్యం అవుతుంది. అర్థమైందా? ఈ వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లో రాస్తే ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ద గేమ్ వాజ్ స్టార్టెడ్ బై అస్. అనే వాక్యము ప్యాసివ్ వాయిస్ అవుతుంది. ఎలా అనంటే ద గేమ్ అనేది ఇక్కడ ప్రీవియస్గా మనం చూసినట్టయితే సబ్జెక్ట్ ఏమొచ్చింది? వి వచ్చింది కదా. సో ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో వాక్యం రాసినప్పుడైతే అజ్ అని అవుతుంది. బిఫోర్ సెంటెన్స్లో ఏముంది? వి అని ఉంది కదా, సబ్జెక్టు వి అని ఉంది. ఈ ప్యాసివ్ వాయిస్లోకి వాక్యాన్ని చేంజ్ చేసినప్పుడు అజ్గా మారుతుంది. అజ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ కిందకి వస్తుంది. అర్థమైందా? ద గేమ్ అనేది ఈ వాక్యంలో సబ్జెక్ట్ అవుతుంది. వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. అర్థమైందా? స్టార్టెడ్ అనేది V3 వర్బ్ అవుతుంది. బై అనే ప్రిపోజిషన్ వచ్చింది. అజ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ప్రీవియస్ వాక్యంలో ద గేమ్ అనేది ఆబ్జెక్ట్గా చూసాము. అర్థమైందా? చూడండి, ద గేమ్ అనేది ఆబ్జెక్ట్గా చూసాము. ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసేటప్పటికే ద గేమ్ అనేది సబ్జెక్ట్గా మారింది. అర్థమైందా? అదేవిధంగా వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ కూడా ఉంది, దాని పక్కన V3 వర్బ్ కూడా ఉంది, బై అనే ప్రిపోజిషన్ కూడా ఉంది. అదేవిధంగా అజ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ కిందకి వచ్చింది. ప్రీవియస్ వాక్యంలో వి అనేది సబ్జెక్ట్గా ఉంది కదా, ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయగానే అజ్గా మారింది. అర్థమైందా? సబ్జెక్ట్లో చేంజ్ అయ్యింది, ఆబ్జెక్ట్లో చేంజ్ అయ్యింది, బై అనే ప్రిపోజిషన్ వచ్చింది, వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది, అదేవిధంగా V3 వర్బ్ కూడా V3 వర్బ్ కూడా ఉంది కదా. సబ్జెక్ట్ ప్లేస్లోకేమో ఆబ్జెక్ట్ వచ్చింది. ప్రీవియస్ వాక్యంకి ఈ వాక్యంకి కంపేర్ చేస్తే సబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ వచ్చింది. అర్థమైందా? వర్బ్ ప్లేస్లో హెల్పింగ్ వర్బ్ ఉంది, V3 వర్బ్ ఉంది. అదేవిధంగా ఆబ్జెక్ట్లో కూడా చేంజ్ వచ్చింది కదా, బై అనే ప్రిపోజిషన్ వచ్చింది, అదేవిధంగా అజ్ అనే ఆబ్జెక్ట్ కూడా వచ్చింది. అంటే ప్రీవియస్ వాక్యంలో
వి అనేది సబ్జెక్ట్గా ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఈ వాక్యంలో అజ్ వచ్చింది. అంటే అజ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్గా చేంజ్ అయ్యింది. అర్థమైందంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా చేంజ్ అయ్యింది. అర్థమైందంటే అదేవిధంగా బై అనే ప్రిపోజిషన్ కూడా వచ్చింది. కాబట్టి ఈ వాక్యం అనేది ప్యాసివ్ వాయిస్ వాక్యం అవుతుంది. అర్థమైందంటే ప్యాసివ్ వాయిస్ వాక్యం ఎలా ఉంటుంది? వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, దాని పక్కన కంపల్సరీగా V3 వర్బ్ ఉంటుంది, అదేవిధంగా బై అనే ప్రిపోజిషన్ కూడా ఉంటుంది. సో బై అనే ప్రిపోజిషన్ కూడా ఉంది. సో ఈ వాక్యం అనేది ప్యాసివ్ వాయిస్ వాక్యం అవుతుంది. అర్థమైందంటే ఇంకొక వాక్యం చూద్దాం. చరణ్ కిల్డ్ ఏ స్నేక్. ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఏది, వర్బ్ ఏది, ఆబ్జెక్ట్ ఏది అనేది చూద్దాం. చరణ్ కిల్డ్ ఏ స్నేక్. చరణ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా? స్కిల్డ్ అనేది వర్బ్ అవుతుంది. ఏ స్నేక్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ వాక్యము ప్యాసివ్ వాయిస్ వాక్యం అవుతుందా లేదా యాక్టివ్ వాయిస్ వాక్యం అవుతుందా అని అంటే యాక్టివ్ వాయిస్ వాక్యం అవుతుంది. ఎందుకంటే బై అదేవిధంగా హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3 లేవు కాబట్టి. ఈ వాక్యంలో హెల్పింగ్ వర్బ్ లేదు, V3 వర్బ్ లేదు, అదేవిధంగా బై అనే ప్రిపోజిషన్ కూడా లేదు కదా. సో ఈ వాక్యం అనేది యాక్టివ్ వాయిస్ వాక్యం అవుతుంది. అర్థమైందా? ఈ వాక్యము సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. అర్థమైందా? చరణ్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, కిల్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది, స్నేక్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా? ఇంకొక వాక్యం చూద్దాం. ద హెన్ వాజ్ బాట్ బై రాజు. ద హెన్ వాజ్ బాట్ బై రాజు అనే వాక్యాన్ని డివైడ్ చేద్దాం. డివైడ్ చేసిన తర్వాత సబ్జెక్ట్ ఏది, వర్బ్ ఏది, అదేవిధంగా ఆబ్జెక్ట్ ఏది అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ద హెన్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా? వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, బాట్ అనేది V3 వర్బ్ అవుతుంది, బై అనే ప్రిపోజిషన్ కూడా ఉంది, అదేవిధంగా రాజు అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా? మరి ఈ వాక్యము ఏ వాక్యం అవుతుంది అంటే ప్యాసివ్ వాయిస్లో ఉందా లేదా యాక్టివ్ వాయిస్లో ఉందా అని అంటే ఈ వాక్యం అనేది ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఎలా చెప్పండి? ఎందుకంటే బై అనే ప్రిపోజిషన్ ఉంది, వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది, బాట్ అనే V3 వర్బ్ కూడా ఉంది. సో బై అనే ప్రిపోజిషన్, హెల్పింగ్ వర్బ్, V3 వర్బ్ ఉంది కాబట్టి ఈ వాక్యం అనేది ప్యాసివ్ వాయిస్ వాక్యం అవుతుంది. అర్థమైందా? మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. హీ వాజ్ డిస్మిస్డ్ బై ద ఆఫీసర్. ఈ వాక్యాన్ని డివైడ్ చేసి రాస్తే హీ వాజ్ డిస్మిస్డ్ బై ద ఆఫీసర్ అవుతుంది. ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఏది, వర్బ్ ఏది, అదేవిధంగా హెల్పింగ్ వర్బ్ ఏది, ఆబ్జెక్ట్ ఏది అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, డిస్మిస్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది, బై అనేది ప్రిపోజిషన్ అవుతుంది, ద ఆఫీసర్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది కదా. సో ఈ వాక్యము ప్యాసివ్ వాయిస్ అవుతుందా లేదా యాక్టివ్ వాయిస్ అవుతుందా అని అంటే ప్యాసివ్ వాయిస్ వాక్యం అవుతుంది. ఎందుకంటే హెల్పింగ్ వర్బ్ ఉంది, అదేవిధంగా డిస్మిస్డ్ అనే V3 వర్బ్ కూడా ఉంది, అదేవిధంగా బై అనే ప్రిపోజిషన్ కూడా ఉంది. సో ఈ వాక్యం అనేది ప్యాసివ్ వాయిస్ వాక్యం అవుతుంది. అర్థమైందా? మై ఫాదర్ బెట్ మీ అనే వాక్యము యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందా అనేది చూద్దాం. మై ఫాదర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, బెట్ అనేది V2 వర్బ్ అవుతుంది, మీ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా? ఈ వాక్యం అనేది SVO స్ట్రక్చర్లోనే ఉంది. ఇప్పుడు యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సబ్జెక్ట్ ప్లేస్లోనే ఉంది, అదేవిధంగా హెల్పింగ్ వర్బ్ లేదు, అర్థమైందా? V3 వర్బ్ కూడా లేదు, బై అనే ప్రిపోజిషన్ కూడా లేదు. సో ఈ వాక్యం అనేది యాక్టివ్ వాయిస్ వాక్యం అవుతుంది. అర్థమైందా? షీ లవ్స్ హిమ్ అనే వాక్యాన్ని విడదీసుకొని రాసుకుంటే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్గా విడదీసుకొని రాసుకుంటే షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, లవ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది, హిమ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది కదా. లవ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. ఈ వాక్యం అనేది ఏ టెన్స్లో ఉంది అని అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. అర్థమైందా? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది ఈ వాక్యము. మరి ఈ వాక్యము ప్యాసివ్ వాయిస్ అవుతుందా లేదా యాక్టివ్ వాయిస్ అవుతుందా అని అంటే ఈ వాక్యం అనేది షీ లవ్స్ హిమ్ అనే వాక్యం అనేది యాక్టివ్ వాయిస్ వాక్యం అవుతుంది. ఎందుకు చెప్పండి? ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు, అదేవిధంగా V3 వర్బ్ లేదు, అదేవిధంగా బై అనే ప్రిపోజిషన్ కూడా లేదు. సో అందుకని ఈ వాక్యం అనేది యాక్టివ్ వాయిస్ వాక్యం అవుతుంది. అర్థమైందా? మరి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. రెడ్ షర్ట్ వాజ్ బాట్ బై మై సన్. రెడ్ షర్ట్ వాజ్ బాట్ బై మై సన్. ఈ వాక్యాన్ని విడదీసుకొని రాసుకుంటే
రెడ్ షర్ట్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, బాట్ అనేది V3 వర్బ్ అవుతుంది, బై అనేది ప్రిపోజిషన్ అవుతుంది, మై సన్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది కదా. ఈ వాక్యము యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందా అంటే ఈ వాక్యము ప్యాసివ్ వాయిస్లో ఉంది. బికాజ్ వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చింది, అదేవిధంగా వాజ్ పక్కన హెల్పింగ్ వర్బ్ పక్కన V3 వర్బ్ ఉంది, బై అనే ప్రిపోజిషన్ కూడా ఉంది. సో ఈ వాక్యం అనేది ప్యాసివ్ వాయిస్ యొక్క వాక్యం అవుతుంది. అర్థమైందా? ద ఫ్లాగ్ వాజ్ హాయిస్టెడ్ బై ద ప్రెసిడెంట్. ద ఫ్లాగ్ వాజ్ హాయిస్టెడ్ బై ద ప్రెసిడెంట్. ఈ వాక్యం అనేది ప్యాసివ్ వాయిస్ వాక్యం అవుతుంది. ఎలా అనంటే ద ఫ్లాగ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, హాయిస్టెడ్ మీన్స్ ఎగరవేయబడినది అని అర్థము. హాయిస్టెడ్ అనేది V3 వర్బ్ అవుతుంది, బై అనేది ప్రిపోజిషన్ అవుతుంది. సో ఈ వాక్యం అనేది ప్యాసివ్ వాయిస్ వాక్యం అవుతుంది. ఫ్లాగ్ ప్రెసిడెంట్ చేత ఎగరవేయబడినది అని వాక్యం యొక్క తెలుగు అర్థం. అర్థమైనా? ద వీడియో వాజ్ ఎడిటెడ్ బై మిస్టర్ రాము. ఈ వాక్యము ప్యాసివ్ వాయిస్ అవుతుంది. ఎలా అనంటే ద వీడియో అనేది సబ్జెక్ట్ అవుతుంది, వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ఎడిటెడ్ అనేది V3 వర్బ్ అవుతుంది, బై అనేది ప్రిపోజిషన్ అవుతుంది, మిస్టర్ రాము అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా? ద వీడియో వాజ్ ఎడిటెడ్ బై మిస్టర్ రాము అనే వాక్యము ప్యాసివ్ వాయిస్ వాక్యం అవుతుంది. అర్థమైందా? ద టైగర్ హ్యాడ్ బీన్ కిల్డ్ బై ద హంటర్. ద టైగర్ హ్యాడ్ బీన్ కిల్డ్ బై ద హంటర్. ఈ వాక్యం కూడా ప్యాసివ్ వాయిస్ వాక్యం అవుతుంది. ఎలా అనంటే ద టైగర్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, హ్యాడ్ బీన్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అవుతుంది, కిల్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది, బై ద హంటర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది, బై అనేది ప్రిపోజిషన్ అవుతుంది. సో బై హెల్పింగ్ వర్బ్, అదేవిధంగా ఇక్కడ V3 వర్బ్ వచ్చింది కాబట్టి ఈ వాక్యము ప్యాసివ్ వాయిస్ వాక్యం అవుతుంది. ఈ వాక్యం అనేది ఏ టెన్స్లో ఉంది అని అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది కదా. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది ఈ వాక్యము. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లావణ్య హ్యాడ్ బీన్ మ్యారీడ్ బై రఘు. లావణ్య హ్యాడ్ బీన్ మ్యారీడ్ బై రఘు అనే వాక్యము ప్యాసివ్ వాయిస్ వాక్యం అవుతుంది. ఎలా అనంటే లావణ్య అనేది సబ్జెక్ట్ అవుతుంది, హ్యాడ్ బీన్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, మ్యారీడ్ అనేది ఇక్కడ V3 వర్బ్ అవుతుంది, బై రఘు అనేది ఆబ్జెక్ట్ అవుతుంది, బై అనేది ప్రిపోజిషన్ అవుతుంది కదా. ఈ వాక్యం కూడా పాస్ట్ పర్ఫెక్ట్లోనే ఉంది. అర్థమైందండి? ఈ వాక్యం కూడా పాస్ట్ పర్ఫెక్ట్లోనే ఉంది. ఈ వాక్యము ప్యాసివ్ వాయిస్ వాక్యం అవుతుంది. ఎందువలన అంటే బై అనే ప్రిపోజిషన్ ఉంది, V3 వర్బ్ ఉంది, అదేవిధంగా హ్యాడ్ బీన్ అనే హెల్పింగ్ వర్బ్ కూడా ఉంది. అర్థమైందా? ద సన్ గివ్స్ అస్ లైట్. ఈ వాక్యం అనేది యాక్టివ్ వాయిస్ వాక్యం అవుతుందా లేదా ప్యాసివ్ వాయిస్ వాక్యం అవుతుందా అనేది చూద్దాం. ద సన్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, గివ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది, అస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది కదా, అస్ లైట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ద సన్ గివ్స్ అస్ లైట్ అనే వాక్యము యాక్టివ్ వాయిస్ వాక్యం అవుతుంది. ఎందుకంటే సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ ఉంది, వర్బ్లో ఎటువంటి చేంజెస్ అయితే లేవు కదా. సో ఈ వాక్యం అనేది యాక్టివ్ వాయిస్ వాక్యం అవుతుంది. ద సిటీ ఈజ్ క్లీన్డ్ బై దేమ్ అనే వాక్యము ప్యాసివ్ వాయిస్ వాక్యం అవుతుంది. ఎలా అంటే ద సిటీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, క్లీన్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది, బై అనేది ప్రిపోజిషన్ అవుతుంది, దెమ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది కదా. సో ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది, క్లీన్డ్ అనే V3 వర్బ్ ఉంది, బై అనే ప్రిపోజిషన్ ఉంది. సో ఈ వాక్యం అనేది ప్యాసివ్ వాయిస్ వాక్యం అవుతుంది. అర్థమైందా? ద సాంగ్ విల్ బీ సంగ్ బై గోపాల్. ద సాంగ్ విల్ బీ సంగ్ బై గోపాల్ అనే వాక్యము ఏ వాక్యం అవుతుంది అంటే ప్యాసివ్ వాయిస్ వాక్యం అవుతుంది. ద సాంగ్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, విల్ బీ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, సంగ్ అనేది V3 వర్బ్ అవుతుంది. అర్థమైందా? బై అనేది ప్రిపోజిషన్ అవుతుంది, గోపాల్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, V3 వర్బ్, ప్రిపోజిషన్, ఆబ్జెక్ట్. సో ఈ వాక్యం అనేది ప్యాసివ్ వాయిస్ వాక్యం అవుతుంది. అర్థమైందా? వాక్యంలో బై అనే ప్రిపోజిషన్ ఉంది, హెల్పింగ్ వర్బ్ ఉంది, V3 వర్బ్ ఉంది. సో ఈ వాక్యం అనేది ప్యాసివ్ వాయిస్ వాక్యం అవుతుంది. అర్థమైందా? ద ఫ్యాన్ కెన్ బి రిపేర్డ్ బై హిమ్ అనే వాక్యం కూడా ప్యాసివ్ వాయిస్ వాక్యం అవుతుంది. ఎలా అనంటే కెన్ బి అనే హెల్పింగ్ వర్బ్ ఉంది, రిపేర్డ్ అనే V3 వర్బ్ ఉంది, బై అనే ప్రిపోజిషన్ కూడా ఉంది. ద ఫ్యాన్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, హిమ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది కదా. సో ఈ వాక్యం అనేది కూడా ప్యాసివ్ వాయిస్ వాక్యం అవుతుంది.
మై డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు యాక్టివ్ మరియు ప్యాసివ్ వాయిస్లను కనుక్కోవడం, గుర్తించడం ఎలా అనేది తెలుసుకున్నాము కదా. అర్థమైందా? యాక్టివ్ వాయిస్లను, ప్యాసివ్ వాయిస్లను ఎలా గుర్తించాలి, ఎలా కనుక్కోవాలి అని అంటే, యాక్టివ్ వాయిస్ యొక్క వాక్యము సబ్జెక్ట్ ప్లేస్లోనే ఉంటుంది, వర్బ్ ప్లేస్లోనే ఉంటుంది. అంటే వర్బ్లో ఎటువంటి మార్పులు అయితే ఉండవు, అంటే హెల్పింగ్ వర్బ్ ఉండదు ఇక్కడ. అదేవిధంగా ఆబ్జెక్ట్ ప్లేస్లోనే ఉంటుంది. అలాంటి వాక్యాలన్నీ యాక్టివ్ వాయిస్ వాక్యాలు కిందికి వస్తాయన్నమాట. అర్థమైందా? ప్యాసివ్ వాయిస్ వాక్యాలు ఎలా ఉంటాయి అని అంటే, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా చేంజ్ అవుతుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా చేంజ్ అవుతుంది. అర్థమైందా? అదేవిధంగా ఇక్కడ వర్బ్లో కూడా హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, అదేవిధంగా V3 వర్బ్ ఉంటుంది. హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, వర్బ్ కూడా ఉంటుంది. అర్థమైందా? హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. అర్థమైందా? అదేవిధంగా బై అనే ప్రిపోజిషన్ కూడా ఉంటుంది. సో బై అనే ప్రిపోజిషన్, హెల్పింగ్ వర్బ్ ఉన్న వాక్యాలు ఏవైనా సరే ప్యాసివ్ వాయిస్ వాక్యాలు అవుతాయి. అర్థమైందా? ఇది ఇవాల్టి యాక్టివ్ వాయిస్ మీద, ప్యాసివ్ వాయిస్ మీద ఎక్సర్సైజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లెర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.